నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. రిలీజ్ డేట్ ఇచ్చారు. జూన్ 12న థియేటర్స్ లోకి వస్తున్నామని చెప్పారు. మరి ప్రమోషన్స్ హడావిడి లేదా అనుకుంటున్న టైంలో పవర్ ప్యాక్డ్ సాంగ్ తో జనాల్లోకి వచ్చేసింది హరిహర వీరమల్లు. పవర్ఫుల్ థీమ్ సాంగ్ తో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి సినిమాపై నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసింది వీరమల్లు టీమ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో హైప్ క్రియేట్ అవ్వాలంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీ కంటెంట్ సరిపోదని భావించిన వీరమల్లు టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అసురహరణం అనే పవర్ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి మూవీ థీమ్ ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది. త్వరలోనే మరో 2 గ్రాండ్ ఈవెంట్స్ కూడా ఉంటాయని సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేశారు ప్రొడ్యూసర్ ఏం రత్నం. హరిహర వీరమల్లు సినిమా నుంచి అసురహరణం అనే పవర్ఫుల్ థీమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిసిన పవన్ కళ్యాణ్ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. పవన్ చేసిన పవర్ఫుల్ కామెంట్స్ కి తగ్గట్లే సాంగ్ లిరిక్స్, ట్యూన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ లిరికల్ సాంగ్ లోని సినిమాకు సంబంధించిన కీలక విజువల్స్ ని రివీల్ చేశారు మేకర్స్. ఇటు లిరికల్ సాంగ్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టంట్స్ కి ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తోంది. మొత్తానికి 2 సింపుల్ సాంగ్స్ తర్వాత వచ్చిన ఈ పవర్ ప్యాక్డ్ సాంగ్ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఈ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని పంచుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విడుదలకి కేవలం 3 వీక్స్ మాత్రమే టైం ఉండటంతో గ్రాండ్ ప్రెస్ మీట్ తో సినిమాపై నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చేశారు వీరమల్లు టీమ్. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టారని, దానికి ఏమాత్రం తగ్గకుండా సినిమాని పూర్తి చేశానని చెప్పారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. ఈ సినిమా అభిమానుల అంచనాల్ని అందుకుంటుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది వీరమల్లు టీమ్. పెద్ద సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనే క్యూరియాసిటీ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ గ్యాప్ లో గ్లోబల్ స్టార్ నెక్స్ట్ డైరెక్టర్ ఫలానా అంటూ రోజుకో దర్శకుడి పేరు తెరపైకొస్తుండటంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది జనాల్లో. ఆ రూమర్స్ కి కన్ఫ్యూజన్స్ కి ఎండ్ కార్డ్ వేసేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 ది రూల్ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప సిరీస్ లో 3rd పార్ట్ ఉందని క్లారిటీ ఇచ్చిన ఈ క్రియేటివ్ జీనియస్ పుష్ప 3 ఇప్పట్లో మొదలుపెట్టే అవకాశం లేదని స్పష్టత కూడా ఇచ్చారు. అయితే పుష్ప 2 రిలీజ్ అయి 5 నెలలకు పైగా గడుస్తున్నా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించలేదు సుకుమార్. రామ్ చరణ్ తో సుకుమార్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన తర్వాత కొన్నాళ్లకి సైలెంట్ గా ఉండడంతో అందరిలో సస్పెన్స్ క్రియేట్ అయింది. అయితే తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చి ఈ రూమర్స్ కు చెక్ పెట్టేశారు డైరెక్టర్ సుకుమార్. రామ్ చరణ్ తోనే తన నెక్స్ట్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది త్వరలోనే చెప్తామన్న సుక్కు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉందన్నారు. తమ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాకి మించి RC-17 ఉంటుందన్నారు. RRR సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారని, చరణ్ తో తాను చేయబోయే సినిమా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. దీంతో రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ లోని నటుడిని పరిచయం చేసిన సుకుమార్ RC-17 లో రామ్ చరణ్ ను ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది జనాల్లో. రామ్ చరణ్ లైనప్ లోని డైరెక్టర్ లిస్ట్ లోకి చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి రావడంతో చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సుకుమార్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పెద్ద సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ సినిమా ఉంటుందని, ఆ సినిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అయింది. ఆ తర్వాత చరణ్ డైరెక్టర్ లిస్ట్ లోకి త్రివిక్రమ్ కూడా యాడ్ అయ్యారు. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని, అందులో రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఫైనల్లీ ఒక్క క్లారిటీతో వీటన్నింటికి ఎండ్ కార్డు వేసేశారు డైరెక్టర్ సుకుమార్. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఆర్య బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్ మానియా నుంచి ఇంకో సినిమా కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు బన్నీ సుకు ఫ్యాన్స్. లేటెస్ట్ గా దిల్ రాజు ఆర్య 3 టైటిల్ ని రిజిస్టర్ చేయడంతో ఈ క్రేజీ సీక్వెల్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఆర్య సినిమా హీరోగా అల్లు అర్జున్, డైరెక్టర్ గా సుకుమార్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా. అప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఆర్య. హీరో క్యారెక్టరైజేషన్, సుకుమార్ రైటింగ్ అండ్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ క్రియేట్ చేసిన మానియా అంతా ఇంతా కాదు. ఇదే కాంబినేషన్ తో భారీ అంచనాలతో వచ్చిన ఆర్య 2కి మిక్స్డ్ టాక్ వచ్చిన మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇటు ఆర్య సినిమా 20 years సెలబ్రేషన్స్ ఈవెంట్ లో అప్పటి మెమోరీస్ ని రీకాల్ చేసుకున్నారు.
ఈ ఫంక్షన్లోనే ఆర్యా 3కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇస్తారేమోనని ఎక్స్పెక్ట్ చేశారంతా. ఆ టాపిక్ అలా జనాల్లో ఉండగానే ఇటు దిల్ రాజు తన బ్యానర్లో ఆర్యా 3 టైటిల్ని రిజిస్టర్ చేయడంతో ఈ క్రేజీ సీక్వెల్ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఆర్యా 3 టైటిల్ని ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో బన్నీ సుక్కు కలిసి మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నారా అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది జనాల్లో. మరోవైపు ఆర్యా 3 టైటిల్ను తన మేనలుడు ఆశీష్ రెడ్డి కొత్త ప్రాజెక్టు కోసమే రిజిస్టర్ చేశారంటూ మరో టాక్ కూడా నడుస్తోంది. మరి ఆర్యా 3 సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఈ సీక్వెల్ మూవీ బన్నీ సుక్కు కాంబినేషన్లో ఉంటుందా, లేక ఆశీష్ రెడ్డినే హీరోగా ఉంటారా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు జనాలు. తన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఆర్యా అని, తనని స్టార్ చేసిన డైరెక్టర్ సుకుమార్ అని చాలా సందర్భాల్లో చెప్పారు అల్లు అర్జున్. ఆర్యా సినిమా లేకపోయుంటే తన ఫిలిం జర్నీని ఇమాజిన్ చేసుకోలేనన్నారు అల్లు అర్జున్. తమ హీరోకి ఇంతటి క్రేజ్ తీసుకొచ్చిన ఆర్యా 2 సినిమా టైటిల్తో వస్తోన్న ఆర్యా 3 సినిమాలో అల్లు అర్జున్ను కాకుండా మరో హీరోతో సినిమా చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉందా అనే క్వశ్చన్స్ సైతం రైజ్ అవుతున్నాయి. ఏదేమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలంటున్నారు ఆడియన్స్. జురాసిక్ పార్క్ సిరీస్ నుంచి క్రేజీ మూవీ రాబోతోంది. స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే గ్రాఫిక్స్ తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేందుకు జురాసిక్ వరల్డ్ రీబర్త్ రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. గ్లోబల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్ వచ్చేస్తోంది. జురాసిక్ పార్క్ సినిమాల ఫ్రాంచైజీలో 7వ సినిమాగా జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా తెరకెక్కింది. 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ అనంతరం 5 సంవత్సరాలకు జరిగిన స్టోరీ బేస్ లైన్ తో జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా వస్తోంది. ఈ మంగళవారం విడుదలైన ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా టైటిల్లోనే స్టోరీపై హింట్ ఇచ్చారు డైరెక్టర్ గారెత్ ఎడ్వర్డ్స్. ఓ ల్యాబ్ లో చేసిన ఎక్స్పెరిమెంట్ కారణంగా భూమిపై అవతరించిపోయిన డైనోసర్స్ తిరిగి ప్రాణం పోసుకుని రావటంతో ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే అంశాలు సినిమాపై ఉత్కంఠను కలిగిస్తున్నాయి. తిరిగి జీవం పోసుకున్న డైనోసర్స్ మిగతా క్రియేచర్స్ ని ఎలా అడ్డుకోగలిగారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన సిరీస్ లోని నటీనటులు ఎవ్వరూ ఈ 7వ పార్ట్ లో రిపీట్ కావడం లేదు. ఇది కంప్లీట్ గా మరో నయా ఫ్రాంచైజీకి జురాసిక్ వరల్డ్ రీబర్త్ కొత్త స్టార్టింగ్ అనే ప్రచారం జరుగుతోంది. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన 6 సినిమాలు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టాయి. జురాసిక్ పార్క్, ది లాస్ట్ జురాసిక్ వరల్డ్ సినిమాల్ని స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేయగా 2001లో జురాసిక్ పార్క్ 3 సినిమాని జో జాన్స్టన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ లో వచ్చిన 4-6 పార్టులు జురాసిక్ వరల్డ్ డొమినియన్ సినిమాల్ని కోలిన్ ట్రైవోరో డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వచ్చిన 5వ పార్ట్ జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్ సినిమాని జేఏ బయోనా డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు మించిన ఎగ్జైట్మెంట్, అంతకు మించిన విజువల్స్ తో జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమాని డైరెక్ట్ చేశారు గారెత్ ఎడ్వర్డ్స్. జూలై 2న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా మునుపటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. హైదరాబాద్ లో ల్యాండ్ అయిన డైరెక్టర్ అట్లీ థగ్ లైఫ్ నుంచి షుగర్ బేబీ సాంగ్ రిలీజ్. త్వరలోనే కుబేరా మూవీ టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. బన్నీ అట్లీ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముంబైలో ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఈ టైంలో అట్లీ హైదరాబాద్ లో ల్యాండ్ కావడం అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది. థగ్ లైఫ్ నుంచి హీరోయిన్ త్రిషాకు సంబంధించిన షుగర్ బేబీ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా జూన్ 5న ఆడియన్స్ ముందుకొస్తుంది. జూన్ 20 ఆడియన్స్ ముందుకొస్తున్న కుబేరా మూవీ ప్రమోషన్స్ స్పీడప్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాబోతుందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ సేతుపతి, యోగి బాబు లీడ్ రోల్స్ లో నటించిన ఏస్ తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 23న థియేటర్లోకి వస్తుంది. అక్షయ్ కుమార్, మాధవన్ లీడ్ రోల్లో నటించిన కేసరి చాప్టర్ 2 సినిమా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమా ఈ నెల 23న ఆడియన్స్ ముందుకొస్తుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో నటించిన షష్ఠపూర్తి సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేస్తోంది.
ఈ సినిమా మే 30న ఆడియన్స్ ముందుకొస్తుంది. కిరీటి, శ్రీలీల హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న జూనియర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.